నమస్తే. బయట వర్షం పడుతోంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ అదే సమయంలో మీ ఇంటి చుట్టూ డెంగ్యూ దోమలు పెరుగుతున్నాయా? మీరు తాగే నీటిలో టైఫాయిడ్కు కారణమయ్యే బ్యాక్టీరియా చేరిందా? మీరు తినే ఆహారం వల్ల స్టమక్ ఫ్లూ వచ్చే ప్రమాదం ఉందా? వింటుంటే భయంగా అనిపించవచ్చు. కానీ వైద్య నిపుణులు చెబుతున్నది ఏంటి అంటే, వర్షాకాలం కేవలం చల్లదనాన్ని మాత్రమే కాదు, అనేక అంటువ్యాధులను కూడా తీసుకొస్తుంది. అందుకే ప్రతి కుటుంబం కొన్ని ముఖ్యమైన ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని సూచిస్తున్నారు. అయితే వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటి? డెంగ్యూ, టైఫాయిడ్, స్టమక్ ఫ్లూ నుంచి ఎలా రక్షించుకోవాలి? డాక్టర్లు చెబుతున్న ఆ 8 కీలక జాగ్రత్తలు ఏంటి? మొదటి జాగ్రత్త, శుభ్రమైన నీరు మాత్రమే తాగాలి. వర్షాకాలంలో నీటి కలుషితం ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఎప్పుడూ మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే త్రాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయట దొరికే జ్యూసులు, కలుషిత నీటితో తయారైన పానీయాలకు దూరంగా ఉండాలి అని చెబుతున్నారు. రెండో జాగ్రత్త, రోడ్డు పక్కన దొరికే ఆహారానికి దూరంగా ఉండాలి. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపిస్తాయి. అందుకే బయట ఆహారం, ముఖ్యంగా కట్ చేసిన పండ్లు, స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల టైఫాయిడ్, కడుపు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో జాగ్రత్త, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. తినే ముందు, బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, వాష్రూమ్ ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. నాలుగో జాగ్రత్త, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఎందుకు అంటే, డెంగ్యూ వ్యాప్తి చేసే దోమలు ఎక్కువగా నిల్వ నీటిలోనే పెరుగుతాయి. కూలర్లు, బకెట్లు, పూల కుండీలు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఐదో జాగ్రత్త, దోమల నుండి రక్షణ పొందాలి. దోమల నెట్లు ఉపయోగించడం, ఫుల్ స్లీవ్స్ దుస్తులు ధరించడం, మస్కిటో రెపెలెంట్స్ వాడడం డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆరవ జాగ్రత్త, వర్షంలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోవాలి. తడిగా ఉన్న బట్టలు ఎక్కువసేపు ధరించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇతర చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే శుభ్రమైన పొడి బట్టలు ధరించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఏడో జాగ్రత్త, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి పదార్థాలు శరీరక రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఎనిమిదో జాగ్రత్త, జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు. 2 రోజుల కంటే ఎక్కువ జ్వరం, వాంతులు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, విరేచనాలు ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కాబట్టి వర్షాకాలాన్ని ఆస్వాదించడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. శుభ్రమైన ఆహారం, శుభ్రమైన నీరు, మంచి వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నియంత్రణ, ఈ 4 విషయాలను పాటిస్తే చాలా వరకు డెంగ్యూ, టైఫాయిడ్, స్టమక్ ఫ్లూ వంటి వ్యాధులను నివారించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. మరి మీ ఇంట్లో వర్షాకాలంలో తప్పనిసరిగా పాటించే ఆరోగ్య జాగ్రత్త ఏది? కామెంట్ చేసి మీ అనుభవాన్ని తెలియచేయండి.